రెల్లి మహిళా సంఘం రెల్లి యూత్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు సారీ సమర్పించారు. చిట్టినగర్ ఒడియా దేవస్థానం నుంచి ఈ సారీ కార్యక్రమం నగర పురవీధుల్లో డప్పు వాయిద్యాల నడుమ జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో సారే బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెల్లికొల పెద్దలు మాట్లాడుతూ అమ్మవారికి సారే బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. రెల్లి మహిళా సంఘం మరియు రెల్లి యూత్ ఆధ్వర్యంలో ఈ సారీ కార్యక్రమాన్ని సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొమర తేజస్విని, బోరిశెట్టి భాగ్యలక్ష్మి, వడ్డాది విజయలక్ష్మి, ముత్యాల నాగమణి, భూపతి హేమ, ఇంటి హేమ, మేసాల లావణ్య, కోనాలక్ష్మి, బోరిశెట్టి అనిత మరియు రెల్లికుల పెద్దలు తదితరులు అమ్మవారి బోనాలు సారే చేతబోని అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.
రెల్లి యూత్ రెల్లి మహిళా సంఘం ద్వారా తరపున మా టైలర్పేట నుండి దసరా బోనాలు సారి దుర్గమ్మ తల్లికి మా పేట నుండి జోడు బొమ్మల సెంటర్ ఈఎంసీ కాలనీ క్వార్టర్స్ నుండి అంతా కలుపుకొని అందరు మహిళా భక్తుల ద్వారా అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని దుర్గమ్మ దగ్గరికి సారిగా బయలుదేరుతున్నాం. నా పేరు వడ్డాది దుర్గా శ్రీనివాసరావు. చాలా మారుతీరావు, ఈఎంసీ కాలనీ, నూతన సబరి రెల్లి కుల సేవా సంఘం సెక్రటరీ. మా రెల్లి కమ్యూనిటీ ఈఎంసీ కాలనీ, టైలర్పేట, వించిపేట అందరం కలిసి దుర్గమ్మ వారికి ఆషాఢ సారా బోనాల కార్యక్రమం ఘనంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పెద్దలందరికీ అలాగే మహిళలకి మా ధన్యవాదాలు. ఈ ఆషాఢం సారా అమ్మవారికి చాలా ముఖ్యమైనది. ఈ బోనాల కార్యక్రమంలో మేమంతా పాల్గొన్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అనగా 1/8/2026 తేదీ సాయంత్రం 4 గంటలకి టైలర్పేట రెల్లి యూత్, టైలర్పేట రెల్లి మహిళా సంఘం మరియు బిఎంసి కాలనీ నూతన సబరి రెల్లి సంక్షేమ సేవా సంఘం, రెల్లి జన సంక్షేమ సంఘం ఈ సంఘాల తరపున అమ్మవారికి ఆషాఢ సారే బోనాలను సమర్పించుటకు అందరూ వచ్చేసినటువంటి భక్తులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి రెల్లి మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రమణమూర్తి గారికి, రెల్లి జన సంక్షేమ సంఘం అధ్యక్షులు చెన్నారాజు గారికి, రెల్లి మేధావుల సంఘం కోఆర్డినేటర్ మీసాల ఏడుకొండల గారికి, నూతన సబరి రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు ధనాల శ్రీనివాసరావు గారికి, మారుతిరావు గారికి, ఇతర పెద్దలకు, కుర్రాళ్ళకి, యువకులకి, మహిళలకి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మహిళలు ముందుండి ఈ కార్యక్రమం నడిపించారు. వారితో పాటు యూత్ కూడా, కుర్రాళ్ళు కూడా, యువకులు మాలాంటి పెద్దవారు కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఇంత భారీ ఎత్తున చేయడం అంటే, ఒక మహిళలు చేయడం అంటే సాధ్యమైన పని కాదు. దరిదాపు 2 సంవత్సరాల క్రితం రెల్లి జన సంక్షేమ సంఘం ఇలాగే కలుపుకొని అన్ని ఏరియాలను కలుపుకొని మాకున్నటువంటి సత్సంబంధాలు, రెల్లీలకు ఉన్నటువంటి సత్సంబంధాలు, రెల్లి కులాల మొత్తాన్ని కలుపుకొని 2 సంవత్సరాల క్రితం ఇలాగే చేశాం. ఇది 3వ సంవత్సరం అనివార్య కారణాల వల్ల 2 సంవత్సరాలు వాయిదా పడింది. ఇది 3వ సంవత్సరం ఇంత ఘనంగా చేయడం కన్నుల పండుగగా ఈ రోజు టైలర్పేట నుండి శ్రీనివాసరావు స్ట్రీట్ రెల్లి జన సంక్షేమ సంఘం కార్యాలయం దగ్గర నుంచి బయలుదేరింది. ఈ ఊరేగింపు అమ్మవారికి ఆషాఢ సారే బోనాలు సమర్పించి తదుపరి అక్కడ నుండి ప్రసాద వితరణ చేసి ప్రసాదాలు పంచి అక్కడ నుండి ఇక ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. దీనికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ, యువకులకి, మహిళలకి, ముఖ్యంగా ఈ వెనకుండి నడిపిస్తున్నటువంటి యువకులు, మహిళలు, పెద్దలు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు మీసాల సాంబశివరావు, రెల్లి జన సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీని. రెల్లీల అనైక్యత నుండి ఐక్యతను సాధించడానికి ఈ అమ్మవారి జాతర అనేటువంటిది ప్రధానమైనటువంటి జాతర. ఈ జాతర ద్వారాగా ఐక్యమత్యం లేనటువంటి రెల్లీలందరినీ కూడా కలుపుకొని తీసుకొచ్చి ఇవాళ టైలర్పేట యూత్, అలా జోడు బొమ్మల సెంటర్ రెల్లి సంఘాన్ని, బిఎంసి కాలనీ నూతన సబరి సంఘాన్ని, అలాగే టైలర్పేట రెల్లి సంఘాన్ని కలిపి అందరూ మహిళలతో అమ్మవారికి అత్యంత వైభవంగా ఈ సారి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వీరందరికీ కూడా ఆ అమ్మవారు సకల ఆయురారోగ్యాలను ఇచ్చి వారి కుటుంబాలందరినీ కూడా కాపాడాలని మీ మీడియా ద్వారాగా అందరు తెలియజేస్తున్నాను. మాది రెల్లి కుటుంబం. హిందూ సాంప్రదాయం అనేది మా రెల్లి కుటుంబంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సనాతన ధర్మాన్ని పాటిస్తూ అందరి ఐక్యతను కలుపుకుంటూ మా రెల్లీలు, విజయవాడలో ఉన్న రెల్లీలందరూ ఏకమత్యంగా ఈ కార్యక్రమాన్ని యూత్, మన టైలర్పేట యూత్ కురవాళ్ళందరూ కలిసి ఏకఖండంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమ్మవారికి సారిని తీసుకెళ్లడం అన్నది చాలా గొప్ప విశేషం. ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరి రెల్లి కుటుంబాలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా జై రెల్లి, జై జై రెల్లి. Like, subscribe and press the bell icon for new updates.